వెల్కమ్ బ్యాక్ టు క్రేవాక్స్. ఈరోజు వచ్చేసి అయితే రివెంజ్ ఛాలెంజ్ అయితే తీయబోతున్నాం. 2 రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఓడిపోయాడు. డు నాట్ ఫిల్ ద గ్లాస్ ఛాలెంజ్లో, ఇంకోటి పిఆర్ ఛాలెంజ్లో. అందుకు ఈరోజు వచ్చేసి అయితే రివెంజ్ ఛాలెంజ్ అయితే తీయబోతున్నాం. ఆ రివెంజ్ ఛాలెంజ్ ఏంటంటే పొడుపు కథలు అయితే అడిగి వాటర్ అయితే వేస్తాం. రాంగ్ చెప్పే వాటర్ వేస్తాం అనమాట. ఈరోజు వచ్చేసి ఇదే రివెంజ్ ఛాలెంజ్. సో గైస్, ఓడిపోయినట్టోడైతే ఈడే అనమాట గుండు బాస్. 2026లో అయితే ఫస్ట్ వ్లాగ్ అనమాట. మాట్లాడతాలే నాకైతే ఇంకా అలా చూడండి. నాకైతే ఇంకా నీళ్ళతో వచ్చారు మొక్కన పటపట అడుగుతారు, ఆడుతారంట ఏదో అవన్నీ చూపియాడు. ఇంకా వీడియో చూద్దాం. అడిగి తొందర అయితే వాటర్ పోసేద్దాం. అడవిలో ఉంటుంది, అడవిలో పెరుగుతుంది, మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మిలా ఉంది. చెప్పురా. ఆన్సర్ ఏంటంటే తెలీదు. గడపారా. ఆన్సర్ వచ్చేసి గడప అనమాట. నాకు తెలియదు బా. ఇప్పుడు చేయకుండా అయితే వాటర్ పోసేద్దాం. చల్లది చల్లరా చూపిస్తా. ఏదిరా ఇది? ఫస్ట్ టైం అనమాట. అయిపోయింది గాయ్స్. నా సెకండ్ అయితే అడుగుదా. నెక్స్ట్ స్టార్ట్ రౌండ్. అబ్బా నాకు తెలియదు బాయ్ కొన్ని. చెప్పు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, అది అయిపోయిందిరా. తైతక్కలాడింది. అడవి అదే భయంగా చెప్పు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, చెప్పు. ఇంకా మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఆకులా చూస్తా. ఆకులేనా? తైతక్కలు ఆడితే మూతాయి కదా. వీళ్ళు యూట్యూబ్లో వీడియో చేసినారు. సన్న కడత కాదు రైలేదు. సార్ ఏంటి సార్ అది? సన్న కడత కాదు రైలేదు. చిన్న కథ కదిరిదా కాదు. చెల్లక్కవ్వం ఏందిరా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. చెల్ల కవ్వం. చూపి. కవ్వం పెరుగు జిలుగుతాడు. ఇదే నాకు సార్ తెలియదు. రాది కొత్త వేరే అడుగుతాం. అన్ని అదేనా ఒక్కటే. 2 క్వశ్చన్లు అయినాయి బెయ్. ఏం కాదులే పోయి వేసుకుంటే అర్థమవుతా. మరి ఎందుకురా నీకు? నీళ్ళలో మునుగదు, నిప్పులో కాలదు, కొట్టినా చావదు, ఏమిటది? ఇప్పుడు వచ్చేది అందరికి తెలిసే రాదు, అందరికి తెలుసాది. నీళ్ళలో మునగదు, నిప్పులో కాలదు, కొట్టినా చావదు, ఏమిటది? మన దగ్గర నుంచే తిరుగుతాను, మన దగ్గరనే దాదాది. 24 గంటలు. రాత్రి అయితేనే లైట్ల కాడికి పోతే వచ్చాది. వెలుగా మనదే పడుతుంది. నీడ. రైట్ ఆన్సర్ ఏది చెప్పేసాడు. నేను చెప్పాను కాబట్టి చెప్పాడు గాయస్. లేకుంటే వాడు చెప్పబోంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. పొడుపు కథలు అయితే మనకి రావడం లేదు, అందుకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. లెట్స్ స్టార్ట్. సురా. మొట్టమొదటిగా సూర్యుడు ఏ దేశంలో ఉదయిస్తాడు? కంట్రీ నా దేశం. కంట్రీలో ఉదయిస్తాడు. తెలీదా? సో ఆన్సర్ చూడండి. గ్రీన్ కలర్లో ఉండేది ఆన్సర్. గ్రీన్ కలర్ చెప్పు. పాకిస్తాన్ కాదు. బాగా గుర్తు తెచ్చుకో. ఎందుకు తెలియదు అంటే ఆప్షన్స్ రా. చెప్పురా ఆప్షన్స్. ఇండియా, రష్యా, న్యూజిలాండ్. కరెక్ట్ అయితే చెప్పేసాడు, న్యూజిలాండ్. సో సెకండ్ క్వశ్చన్ అయితే అడుగుదాం.
సెకండ్ క్వశ్చన్ అయితే అడగబోతున్నాం. స్టార్ట్. నది లేని దేశం ఏదిరా? సౌదీ అరేబియా, జర్మనీ, ఇటాలీ, అమెరికా. గైస్ అంతా కరెక్ట్ చెప్తాడు. అట్లుంటది మనతో. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే సౌదీ అరేబియా అని తెలుగు వాడు. సో లేట్ చేయకుండా థర్డ్ క్వశ్చన్ అయితే అడుగుదాం. చూడొచ్చు. థర్డ్ క్వశ్చన్ అడుగుతారా? ప్రపంచంలోకెల్లా ఏ దేశంలో యాపిల్ పంట ఎక్కువగా పండుతుంది? చైనా, అమెరికా, ఇండియా, ఇటాలీ. ఐ థింక్ ఇటాలీ. సో గైస్ రాంగ్ ఆన్సర్ అయితే చెప్పాడు అనమాట. చూసుకోవచ్చు. చైనా. చైనా యాపిల్. ఏమో. సో గైస్ లేట్ చేయకుండా అయితే నీళ్ళు అయితే వేసేద్దాం. ఆహా ఎన్ని చెప్పారు వాడు రైట్ ఆన్సర్లు? 3 ఏమో రైట్ ఆన్సర్లు చెప్పాడు గైస్. చూడాలి మీరా సారీ చారా కళ్ళు మూసుకొద్ది. ఏం కాలే. ఏమవుతుంది? ఏమవుతారా? అయితే వండుతాడు. కింద నుంచి ఎంత కాస్త ఎంతో నీళ్ళు పోసారు కాసి. సో గైస్ టైం అయితే చూసుకోవచ్చు. 6 అయితే అవుతుంది. ఇప్పుడైతే చేస్తాం. యాక్చువల్గా అయితే మధ్యాహ్నం వేయాలా. వీళ్ళైతే ఫోన్ చేసి అందుకే నేనైతే ఇప్పుడు వచ్చా. వాళ్ళు ఇప్పుడు ఫోన్ ఎత్తా, నేను ఇప్పుడు వచ్చా. అందుకు ఇప్పుడు తీస్తా. చేయకుండా ఫోర్త్ క్వశ్చన్ అడుగుతాం గైస్. వాడైతే చలికి సచ్చాడు పాపం. చల్లేరా అడుగుతా ఉండు. చేయనా పోయి చేయనా ఈ వల్ల నేను ఓడిపోయా. ఫోర్త్ చెప్పు. పంజాబ్ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చింది? అంటే పంజాబ్ అని పేరు ఆ ఊరికి ఎలా వచ్చింది అంటారు వాళ్ళు. ఇలా వచ్చాను. ఆప్షన్స్ వచ్చేసి కోట్ల వల్ల, నదుల వల్ల, బట్టల వల్ల, కొన్ని పదార్థాల వల్ల. బట్టల వల్ల అదేనా? సో గైస్ రాంగ్ ఆన్సర్ అయితే చెప్పాడు. నదుల వల్ల. నదుల వల్ల పంజాబ్ అని పేరు వచ్చింది. ఇది ఎవర్రా వాడు రే? నదుల వల్ల గైస్. మళ్ళా పడింది నాకు. లేదు కేవలం లేట్ చేయకుండా వాటర్ అయితే పోసేద్దాం. అది లేకుండా ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ అయితే వాటర్ ఛాలెంజ్ చేస్తాం. అది రివెంజ్ ఛాలెంజ్. అది చలికి సాయంత్రం. రే 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 అవే ఏరా రే రే తలకాయ వేరా. అంతా మడుగుమారు అవుతుంది కింద ఏం చేద్దాం? ఫోర్త్ క్వశ్చన్ అయితే చూడండి. అడుగుదారే. ఇండియాకు అమెరికాకు ఎంత సమయం తేడా? ఇండియాకు అమెరికాకు ఎంత సమయం తేడా? నాకు తెలుసు ఆ చెప్పు వాడ. 8:30, 10:30, 9:30, 9 hours. అన్నీ 8:30, 10:30, 9:30, 9. 9 గంటలు. 9 గంటల. రాంగ్ ఆన్సర్ గాయస్. అంటే ఏందిరా? అంటే అదే 9:30 అంటే ఆన్సర్ 9:30 ఒక గంట సేపు
తాయడా చలిగా అయితే సొచ్చ ఆడు పాపం పిల్లోడు. గైస్ నీళ్ళు ఉన్నాయి చాయ్ ఇక్కడ. చల్లి అదే నీకు చల్లి పెట్టాక తొందర అయితే అడుగుతా. గైస్ ఇంకా 10 క్వశ్చన్స్ నేను క్వశ్చన్స్ ఏమో తెలియదు. చెప్పండి అది కూడా చెప్పలే. వీడియో అయిపోయేంత వరకు అంటే ఈ వీడియోలో అయిపోయేంత వరకు లేదు. ఫిఫ్త్ వన్ గైస్. భారతదేశంలో ఎక్కువగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? అంటే అది కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్. కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్. కర్ణాటక, గుజరాత్. ఊరే ఊటీ అంటారా? ఊటీ అంటారు. ఊటీనా? కర్ణాటకలో ఉంది. అదే ఆన్సర్. ఏంది ఆన్సర్ రైట్ ఆన్సర్ రేట్ చెప్పాడు. సో గైస్ 6th అయితే మనకైతే ఇప్పుడు చెప్తాం. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? ఇది చూపిరా కెమెరామ్యాన్. అది భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? ఏ తెలంగాణ, బి తమిళనాడు, సి రాజస్థాన్, డి మహారాష్ట్ర. రాజస్థాన్. సో గైస్ రైట్ ఆన్సర్ రాజస్థాన్. ఈ పిల్లలు గైస్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏదో ఇచ్చిందంటే స్కూల్లో నేర్పించాను. అందరికి ఆనే లేరా? ఏమో లేదు నాకు తెలుసు. 7th అయితే అడుగుతా. ఫోకస్ చెప్తా ఇవ్వ. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? గోవా. చిన్న ఉంటుంది. సో గైస్ ఇంకోటి అడుగుతా. 8th one సారీ గైస్ అడుగుతారే. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద జంతువు ఏది? ఏ వాడేగాడు. సార్ ఏంటి సార్ అది? వాడేగాడు. ఏనుగు, సి జిరాఫీ, డి నీల తిమింగలం. అతి పెద్ద జంతువు. సింహం, ఏనుగు, జిరాఫీ, నీలి తిమింగలం. పెద్దది. జిరాఫీ ఎత్తుకుంటా కదా. అట్ట కాదు పెద్దది. తిమింగలం అంటే ఏంద్రా? తిమింగలం అంటే ఓషన్ లో ఉండేది. తిమింగలమా? షార్క్ మాదిరి. తిమింగలమే కదా ఆయన. కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పినా. వాడు సచ్చాడు గాయస్, అందుకు నేనైతే క్లారిటీగా ఇచ్చేసా. పాపం లేదని చలికి వణుకుతాడు. నాకు రేపు జలుబు చదివి ఇంకా మండే స్కూల్ పోను. तुझे शेड्स नाही रा नीला अप्पो कमला असा రేపేనా మండే? అదే నాకు మండే స్కూల్ కూడా అంటారు. మేమో పంపించాలి, నేను చెప్తా. ఆంటీ పంపించండి. అడుగుదాం. हम प्याव लिया हूँ हम पा प्या लियो अफा फा. ఇంకొక క్వశ్చన్ ఉంటే అయిపోతుంది ఛాలెంజ్ రివెంజ్. అడుగుతారే. ప్రపంచంలోకెల్లా అతి చిన్న పక్షి ఏది? ఏ పావురం, బి కింగ్ ఫిషర్, సి గుడ్ల గువ్వ, డి హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ బర్డ్. రైట్ ఆన్సర్ అయితే వచ్చాను. హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ బర్డ్ మావా. సో గైస్ ఈ యాడ్ లెవెల్ అయితే సచ్చారు అందరూ. ఏంట్రీ ఇది? తీసాల యాడ్ తీసి ఆడ ప్రీమియం పెట్టేస్తున్నా యూట్యూబ్ టీవీ. చలి పెడతాను కదా చూపి రా సార్ అంతా బయటికి. సో గైస్ ఫిబ్రవరి స్టార్ట్ అయినా కానీ ఇంకా చలికాలమే ఉంది గైస్. సమ్మర్ అయినా రావాలా. సో గైస్ 10th one అయితే ఇదే ఇంకా లాస్ట్ క్వశ్చన్. 2 days అడుగుదారి. ఈ క్రింద వాటిలో అత్యంత విషం గల చేప ఏది? సొర చేప, పులస చేప, రాతి చేప, వలుగా చేప. ఇంగ్లీష్లో లేవరా, అన్నీ తెలుగులోనే ఉన్నాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సొర చేప, పులుసు చేప అంటే పులుసు చేప అంటే మనం తినేది. రాతి చేప, వలుగా చేప. నాకు తెలిసి 4. 4దా?
నాలుగోదే అది ఫిక్స్ సో గైస్ రాంగ్ ఆన్సర్ చూడొచ్చు రాతి షేప్ అదే సో గైస్ ఈ రివెంజ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది మనకి తొందర వాటర్ పోసేసి ఒకటే రెండు కాదు ఒకటే నేను అన్నీ వేయం లేదు చూడండి గాయస్ కింగ్ మాత్రం సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదే అనమాట రివెంజ్ ఛాలెంజ్ ఇంకా నెక్స్ట్ వేరే వీడియోలో అయితే చూద్దాం మనకైతే 100 సబ్స్క్రైబర్స్కి దగ్గర అయితే ఉన్నారు లైక్ చేయండి రే 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 100 సబ్స్క్రైబర్స్ అయినారనుకోండి హోమ్ టూర్ ఎన్నికైతే అదే ప్రయత్నిస్తాం మా ఇల్లు పెద్దగా ఇల్లు మా అయితే ఏం రా ఇల్లు కాదా మీకు ఇల్లు ఉందా లేవా సరే గాస్ అవన్నీ లేకుండా మనమైతే సమ్మర్లో అయితే ఓ ప్లాన్ అయితే వేసుకున్నాం అది త్వరలో అయితే సమ్మర్లో అయితే సమ్మర్ హాలిడేస్లో నాకైతే చలి పెడతాను ఇంత కష్టపడేందుకు మాకు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఏమైనా చెప్పలేడు వీడియో తీసుకుని వచ్చినాడు ఏమన్నా చెప్పు బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట కూడా ఉండవు గంట ఓకే గైస్ ఈ వీడియో ఖతం బాయ్ బాయ్ खत्म बाय बाय टाटा गुड बाय गया